ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారు అన్నది కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ఏంటి మంచి డ్రెస్ వేసుకొని రెడీ అవుతున్నా, ఎక్కడికి వెళ్తున్నా అని చూస్తున్నారా? ఇవాళ అమ్మమ్మ వాళ్ళ సైడ్ ఫ్యామిలీ గెట్ టుగెదర్కి అయితే వెళ్ళబోతున్నాం. ఈ ఫ్యామిలీ గెట్ టుగెదర్కి 3 జనరేషన్స్ అయితే వచ్చేస్తున్నాయి అన్నమాట. యాక్చువల్గా అమ్మమ్మ వాళ్ళు అయితే 10 మెంబర్స్ అనమాట. సో 10 మెంబర్స్ వాళ్ళ పిల్లలకి పిల్లలు కూడా రాబోతున్నారు. సో ఆల్మోస్ట్ 4 జనరేషన్ వచ్చేసి ఏంటి అంటే చాలా చిన్న చిన్న పిల్లలు కాబట్టి నేను వాళ్ళని కౌంట్ చేయకుండా ఓన్లీ 3 జనరేషన్ అని మాత్రమే చెప్పాను. సర్లే కానీ నా డ్రెస్ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. ఇంతకీ అయ్యో మీకు హాఫ్ లెంత్ కనిపిస్తుంది కదా. వెయిట్ నా ఫుల్ లెంత్ డ్రెస్ చూపిస్తాను. చూడండి ఎలా ఉంది, షెరారీ మోడల్, బాగుంది కదా. యాక్చువల్గా మేమైతే రాగిరి దగ్గరలో ఒక రిసార్ట్ ఉంది, గ్రాండ్ ది కేస్ అని చెప్పేసి. సో మా వాళ్ళైతే ఆ రిసార్ట్ బుక్ చేశారు. ఫ్యామిలీ గెట్ టుగెదర్ మొత్తం వచ్చేసి అక్కడే. ఇదైతే 2 డేస్ అనమాట. సో 2 డేస్ నేను క్లియర్గా మీకు డే బై డేలో చూపిస్తాను. చూడండి మా మమ్మీ మా అమ్మమ్మ ఎంత హ్యాపీగా ఉన్నారో. మా అమ్మమ్మని హాయ్ చెప్పమంటే కన్ఫ్యూజ్ అవుతుంది. ఎవరికి? నీ బాయ్ ఫ్రెండ్కి చెప్పాలా హాయ్ అని అడుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా అమ్మమ్మ గారి తరఫున అమృతవనము అని చెప్పి ఒకటి గెట్ టుగెదర్ పెట్టుకున్నాము. అందరం మీట్ కావడానికని వెళ్తున్నాము. భువనగిరి దాటినాం. అక్కడ ఇవన్నీ తర్వాత రేపు ఇట్లా ఎల్లుండి ఫొటోస్ పెడతాం. రిసార్ట్ ఎగ్జాక్ట్గా వచ్చేసి ఎక్కడ అని అంటే మనం భువనగిరి నుంచి మోత్కూరు వెళ్ళే రూట్లో లెఫ్ట్ సైడ్ రాగిరి వస్తుంది కదా. రాగిరి దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్గా ఒక 2.5 కిలోమీటర్స్ వెళ్తే మనకి రైట్ సైడ్లోనే రిసార్ట్ కనిపిస్తుంది అనమాట. సో మేమైతే వెళ్ళగానే ఫుడ్ తినేసాము. ఫస్ట్ ఫుడ్డే పెట్టారు. సో వెళ్ళగానే ఫుడ్ అయితే మెక్కేసాను మంచిగా. సో మాకు ఫుడ్ వచ్చేసి ఏమేమి పెట్టారు అని అంటే రైస్, బగారా రైస్, వైట్ రైస్, పప్పు, సాంబార్, మజ్జిగ అండ్ పుదీనా చట్నీ అయితే పెట్టేశారు. స్విమ్మింగ్ పూల్లో ఆడుకోవడం మనకి అదో రకమైన హ్యాపీనెస్ అనమాట. సో చూడండి ఈ స్విమ్మింగ్ పూల్ మంచిగా కాళ్ళు వేసేసి నేను మా మమ్మీ అయితే ఆడేసుకుంటున్నాము. అందంగా అన్నాం కదా నేను మా మమ్మీ. ఈ బుడ్డిది వచ్చేసి మా వదిన కూతురు అనమాట. తనకి జస్ట్ 2 ఇయర్స్ అండి అంతే. చూడండి నీళ్ళల్లో ఎలా ఆడేస్తుంది ఫుల్గా. అబ్బా అసలు నాకు ఎంత క్యూట్గా అనిపించిందో. అసలు కంటిన్యూగా ఆడేస్తూనే ఉంది. అసలు తను 2 ఇయర్స్ పాపలాగా ఆడుతుందా చెప్పండి మీరే. సరే చూసేయండి, ఇదైతే మన అద్భుతమైన రిసార్ట్. నేనైతే రిసార్ట్ లొకేషన్ కూడా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఇఫ్ ఎవరికైనా కావాలి అని అంటే కూడా వెళ్ళి మాట్లాడేసేయండి.